నేడు బీహార్లో ప్రధానమంత్రి పర్యటన. బీహార్లో బిర్సా ముండా 150వ జయంతి వేడుకలను ప్రారంభించనున్న నరేంద్ర మోదీ. ఆదివాసీల అభివృద్ధి దేశ ప్రాధాన్యతగా పేర్కొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఉత్కర్ష్ పథకం ద్వారా 5 కోట్ల మంది ఆదివాసీలు లబ్ధి పొందుతారని వెల్లడి. ప్రజాపాలన విజయోత్సవాలను ఘనంగా నిర్వహించాలన్న సీఎం రేవంత్ రెడ్డి. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలను ఆహ్వానించాలని నిర్ణయం. నేడు సంగారెడ్డికి వెళ్లనున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సంగారెడ్డి జైల్లో ఉన్న లఘుచర్ల గ్రామ రైతులను పరామర్శించనున్న మాజీ మంత్రి. కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రముఖ దేవాలయాలకు పోటెత్తిన భక్తులు. ఆలయాల ముందు కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న మహిళలు. గవర్నర్ న్యాయ సలహాలతోనే ఏ నిర్ణయమైనా తీసుకుంటారన్న కిషన్ రెడ్డి. రాష్ట్ర అభివృద్ధికి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయన్న కేంద్ర మంత్రి. డిఆర్డీఓ ఆధ్వర్యంలో పినాక ఆయుధ పరీక్ష విజయవంతం. డిఆర్డీఓ భారత సైన్యాన్ని అభినందించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ట్రాఫిక్ నియంత్రణకు ట్రాన్స్జెండర్ల నియామకంపై దృష్టి సారించాలన్న సీఎం రేవంత్ రెడ్డి. హోంగార్డుల తరహాలో ట్రాన్స్జెండర్ల సేవలను వినియోగించుకోవాలని సూచన. వేములవాడ దేవాలయం అభివృద్ధిపై మంత్రి కొండా సురేఖ సమీక్ష. మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశం. దేశంలో గేమింగ్ రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్న కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి నీరజా శేఖర్. గేమింగ్ జోన్ల వల్ల ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభిస్తుందని వెల్లడి. కరీంనగర్లో బాలభవన్ నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన మాజీ మంత్రి గంగుల కమలాకర్. పిల్లలు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండేలా నిర్మాణం ఉండాలని సూచన. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తెచ్చామన్న రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు. యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని వెల్లడి. నేడు ఢిల్లీలో బోడోల్యాండ్ మహోత్సవం ప్రారంభించనున్న ప్రధాని. అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను ఏకం చేయడమే మహోత్సవాల లక్ష్యమని తెలిపిన పీఎంఓ. మూసీ నదిని ప్రక్షాళించాల్సిందేనన్న ఎమ్మెల్సీ కోదండరాం. బాధితులకు జీవనోపాధి చూపించాలని వ్యాఖ్య. జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సాగు విస్తీర్ణాన్ని మరింత పెంచడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని వెల్లడి. మేఘాలయ వేర్పాటువాద సంస్థ హెచ్ఎన్ఎల్సీపై కేంద్రం నిషేధం. హింసాత్మక ఘటనలకు పాల్పడుతోందన్న కారణంతో 5 ఏళ్ల పాటు నిషేధం విధించిన కేంద్ర హోంశాఖ. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన. ఏపీకి భారీ వర్షాలు, తెలంగాణలో పలు చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం. ఢిల్లీలో మరింత క్షీణించిన గాలి నాణ్యత. ఈ ఉదయం AQI 400 పైగా నమోదు. స్టేజ్ 3 ఆంక్షల్లో భాగంగా నిర్మాణాలు, కూల్చివేతలపై నిషేధం. 5 లోపు తరగతుల విద్యార్థులకు సెలవులు. శ్రీలంక పార్లమెంట్ ఎన్నికలకు ప్రశాంతంగా ముగిసిన పోలింగ్. కొనసాగుతున్న కౌంటింగ్. నేడు ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే అవకాశం. 4వ T20లో దక్షిణాఫ్రికాతో తలపడనున్న టీమిండియా. జోహన్నెస్బర్గ్ వేదికగా రాత్రి 8 గంటల 30 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం.